ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే 175 స్థానాలకు సంబంధించినటువంటి స్థానిక శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో శాసనసభ స్థానాలకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లను బహిరంగపరిచారు. అదే రకంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లను కూడా బహిర్గతం చేశారు. అయితే దీనిలో చాలా ఒక కొత్త ఒరవడిని సృష్టించారు అనేటటువంటి దానికి ఏదైనా ఒక ఆధారం ఏమైనా ఉందా? అదే రకంగా సాధారణమైనటువంటి కార్యకర్తల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయాలనేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక రిఫార్మర్గా, అంటే రాజకీయాల్లో డబ్బు లేకపోతే ఏ రకమైనటువంటి గెలుపు సాధ్యం కాదు అనేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో డబ్బు లేకపోయినా సరే పార్టీ బలం ప్రజల బలం కనుక తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. అదే రకంగా వెనుకబడినటువంటి కులాల వారికి మైనారిటీ వర్గాలకి కూడా అవకాశం కనుక లభించిన రోజున తప్పనిసరిగా వారి వారి కుటుంబాలు వారి వారి కమ్యూనిటీలు కూడా బాగు కోసం ఈ వ్యక్తులు ప్రయత్నాలు చేస్తారనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని మైనారిటీ వర్గాలు వెనుకబడినటువంటి కులాలు దాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉందా? ఒకవేళ రాజకీయపరమైనటువంటి అధికారం కనుక ఈ వర్గాల కనుక వస్తే రాబోయేటటువంటి రోజుల్లో పెత్తందారులతోనూ కోటీశ్వర్లతోనూ పోటీ పడేటటువంటి ఆ అవకాశం వారికి వారి కుటుంబాలకి వారి బంధువర్గానికి లభించేటటువంటి అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి కార్యకర్తల్ని వెనుకబడిన కులాల వారికి మైనారిటీలకి ఇవ్వటం వరకే వారు చేయగలిగినటువంటి పని. ఒకసారి టికెట్లు ఇచ్చిన తర్వాత వారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత కనుక ఆ వర్గాల యొక్క ప్రజలు కనుక తీసుకోకపోతే ఈ రకమైనటువంటి ప్రయోగాలు ఏదైతే ఉన్నాయో ఇవి అది బూడిదలో పోసినటువంటి పన్నీరుగానే మిగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మనం వారు చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం లోతుగా కనుక విశ్లేషిస్తే ఒక 6 అభ్యర్థుల్ని వారు వెనుకబడినటువంటి సాధారణమైనటువంటి కుటుంబాల వారిని ఎన్నిక చేయటం అనేటటువంటిది ఒకసారి మనం చూసాం. దానికి సంబంధించి నెల్లూరుకు సంబంధించినటువంటి ఖలీల్ అహ్మద్ అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చిన ఒక కార్యకర్త కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఉండేటటువంటి తెలుగుదేశం అభ్యర్థి నారాయణ మీద వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. సో గడిచినటువంటి ఎన్నికల్లో నారాయణ గారు డబ్బు ద్వారా మాత్రమే ఎమ్మెల్యేగా గెలవాలనేటటువంటి వారి యొక్క ఆలోచన ఏ రకంగా రిఫ్లెక్ట్ అయిందో అందరూ కూడా చూశారు 2019 ఎన్నికల్లో. అటువంటిది ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన మైనారిటీకి సంబంధించినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, డబ్బు లేనటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే నారాయణని ఫేస్ చేసేటప్పుడు రేపు నెల్లూరులో ఏ రకమైనటువంటి ఫలితం రాబోతుందా అనేటటువంటిది అందరూ కూడా ఎదురు చూసేటటువంటి అంశం. అదే రకంగా సర్నాల తిరుపతిరావు అనేటటువంటి ఒక మామూలు రైతు మైలవరం నియోజకవర్గాన్ని నుంచి వసంత కృష్ణ ప్రసాద్ అనేటటువంటి ఎమ్మెల్యే నిన్నటిదాకా వైసీపీ తరఫున ఉన్నారు. వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. సో వారిని పోటీలోంచి వారిని ఎదుర్కోవటం అనేటటువంటి సాహసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వేలాది కోట్ల రూపాయలు ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి సర్నాల తిరుపతిరావు అనే సాధారణ రైతును నిలబెట్టడం అనేటటువంటిది ఒక అతిపెద్ద సాహసంగానే మనం దాన్ని పరిగణించాలి. అదే రకంగా మడకసిరి నియోజకవర్గం నుంచి ఈర లక్కప్ప అనేటటువంటి ఒక ఉపాధి హామీ కూలీ, సో 100 రూపాయలు రోజుకి పని కూలీగా తీసుకుంటూ 100 రోజుల కోసం కూలీగా తీసుకుంటూ కూలీ పని చేసేటటువంటి ఒక ఉపాధి కూలీ ఈర లక్కప్ప అనేటటువంటి వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అదే రకంగా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఒక సాధారణమైన గృహిణి, న్యాయవాది గూడూరి ఉమాబాల అనేటటువంటి వెనుకబడిన కులాల వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిని నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో డబ్బు లేనిదే ఏ కార్యక్రమం రాజకీయ పరంగా చేయలేనటువంటి ఆ స్థితిలో ఒక వెనుకబడిన కులాలకు సంబంధించిన ఒక మహిళని నిలబెట్టడం అనేటటువంటిది తప్పనిసరిగా సాహసాన్ని మనం మెచ్చుకొని తీరాల్సినటువంటి అంశం. అదే రకంగా సింగనమల నియోజకవర్గం నుంచి ఒక టిప్పర్ డ్రైవర్ ఎం వీరాంజనేయులు అనేటటువంటి వ్యక్తిని నిలబెట్టడం అనేటటువంటిది తప్పనిసరిగా మనం దాన్ని ఆహ్వానించాలి. ఒక్కసారి కనుక 2 నిమిషాలు మనం ఇవన్నీ కనుక మనం చూస్తే నారాయణ విద్యా సంస్థల ద్వారా విద్యా వ్యాపారం చేస్తూ 2014-19 మధ్య
రాజధాని భూ కుంభకోణం, ఇన్నర్ రోడ్ స్కామ్, పట్టణ పేదలకు పక్కా గృహాలు ఇచ్చే పేరుతో టిడ్కో ఇళ్ల కుంభకోణానికి పాల్పడినటువంటి, అంటే వారి మీద ఆరోపణలు ఉన్నటువంటి మాజీ మంత్రి నారాయణ గారు తప్పనిసరిగా వేలాది కోట్లకు పడగలెత్తారు. సో 900 కోట్లకు పైగా పార్టీ ఫండ్ ఇచ్చారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా నిలబడితే వారికి ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ ఒక సాధారణ కార్యకర్త ఖలీల్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి నిలబెట్టారు. ఖలీల్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి మైనారిటీ కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాల తయారీలో పనిచేస్తూ వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూనే పేదల సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారిని కార్పొరేటర్గా గెలిపించడమే కాకుండా నెల్లూరు మున్సిపల్ మేయర్గా కూడా చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే రకంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా లాంటి చాలా పటిష్టమైనటువంటి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన సర్నాల తిరుపతిరావు అనేటటువంటి వ్యక్తిని నిలబెట్టారు. సో వీరు మొన్నట దాకా సాధారణ కార్యకర్తని ఒక జడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. చూద్దాం రేపు రాబోయే రోజులు ఏం జరుగుతుందో. నరసాపురం ఎంపీ స్థానంలో కూడా సెట్టిబలిజ కమ్యూనిటీకి సంబంధించిన ఒక బీసీ మహిళని నరసాపురంలో కూటమి అభ్యర్థిగా ఎవరుంటారో తెలియని నేపథ్యంలో వాడు ఒక బీసీ మహిళ న్యాయవాదిని నిలబెట్టడం కూడా తప్పనిసరిగా ఆహ్వానించాల్సిన అంశం. అదే రకంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు ఆల్రెడీ కూటమి అభ్యర్థిగా నిర్ణయించబడ్డారు. సో గుంటూరు నియోజకవర్గంలో కావటి మనోహర్ నాయుడు అనేటటువంటి కాపు వర్గానికి సంబంధించిన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. సో ప్రజా సమస్యల పట్ల రాజీ లేని పోరాటాలు చేస్తున్న వ్యక్తిని డిసైడ్ చేశారు. కార్పొరేటర్గా వారు గెలిచిన తర్వాత గుంటూరు మేయర్గా వారికి అవకాశం ఇచ్చారు. వారు ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి అతి సంపన్నుడైనటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఎదుర్కొంటున్నారు. అదే రకంగా సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పళారం గ్రామానికి చెందిన ఈర లక్కప్ప BA వరకు చదువుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఇతను అవివాహితుడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 గదుల ఇంట్లో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తూ వచ్చే కూలీతో తన తల్లి కడుపు నింపుతున్న ఈర లక్కప్ప మండల కేంద్రం గుడిబండకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అర్జీలు రాసిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అటువంటి ఒక సాధారణమైనటువంటి ఉపాధి హామీ కూలీని సింగనమల నియోజకవర్గం సత్యసాయి జిల్లా వీరిని అనంతపురం జిల్లా సింగనమల మండలం చెందినటువంటి మన్నేకుల వీరాంజనేయులు. సో ఈ ఈర లక్కప్ప అనేటటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చారు. మడకశిర నియోజకవర్గం నుంచి వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. అదే రకంగా అనంతపురం జిల్లా సింగనమల మండలం బండమీదపల్లికి చెందిన మన్నేపాకుల వీరాంజనేయులు ఎస్సీ కుటుంబానికి చెందినవారు. MBA వరకు చదువుకుని ఇతను టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి అవకాశం ఇచ్చారు. అదే రకంగా కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్త అయిన బుసినే విరూపాక్షి బీసీ వర్గంలో బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వారి యొక్క సేవాభావాన్ని నిజాయితీని గమనించి వారిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఆలూరు నియోజకవర్గం నుంచి వారు నియోజకవర్గ ఇన్ఛార్జ్గానే ఉంటూ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సో ఈ రకంగా కనుక మనం చూస్తే అనేక మంది సాధారణమైనటువంటి చాలా లోయర్ మిడిల్ క్లాసే కాకుండా రోజువారీ కూలీగా రోజువారీ జీతంగా తీసుకుంటూ గడుపుతున్నటువంటి సాధారణ వ్యక్తుల్ని అసెంబ్లీలో నియోజకవర్గాల్లో నిలబెట్టడం, అసెంబ్లీ సభ్యులుగా నిలబెట్టడం అనేది తప్పనిసరిగా ఇది ఆలోచించాల్సింది, ఆహ్వానించాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ప్రయోగాన్ని వెనుకబడినటువంటి కులాల వారికి ప్రయోజనం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిఫార్మర్గా నిర్ణయం తీసుకున్నారో ఆ కులాలకు సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున వీరిని దత్తత తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే వారి ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. లేదా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ కులాల వారికి ఇంత ఆదరణ లభించేటటువంటి అవకాశం ఉండదు. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో సాధారణమైనటువంటి కార్యకర్తలు, ఉపాధి కూలీలు, టిప్పర్ డ్రైవర్లు, అదే రకంగా రోజు కూలీ సంబంధించిన వీరందరూ కూడా అసెంబ్లీల్లో అడుగు పెడతారా, లేదా పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకమైనటువంటి ఓటమితో వారిని ఏమైనా ఆత్మన్యూనతాభావానికి వారిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందా చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి అంశం.